హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 1.5 చాప్టర్లో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. పూర్వ ప్రాథమిక స్థాయి జాతీయ విద్యా విధానం రూపొందించిన సూచనలు ఏంటో తెలుసుకుందాం. శిశు విద్య, శిశు సంరక్షణ. ఓకేనా? మొట్టమొదటి సూచన ఏంటి? శిశు విద్య, శిశు సంరక్షణ. శైశవ దశ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. శిశు సంరక్షణ విద్య రెండు సమన్వయపరిచి పథకాలు రూపొందించాలి. పనికి వెళ్ళే తల్లిదండ్రులు చిన్నపిల్లలను చూసుకోవడానికి శిశు సంరక్షణ కేంద్రాలని స్థాపించాలి అని కూడా సూచనలు చేసిందనమాట. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ సాంప్రదాయమైనటువంటి 3 పద్ధతులే కాకుండా క్రీడా పద్ధతి ద్వారా కూడా విద్య అనేది నేర్పాలి అనేటువంటిది వారి సూచన అనమాట. పూర్వ ప్రాథమిక స్థాయి జాతీయ విద్యా విధానం రూపొందించినటువంటి వాటిలో నెక్స్ట్ వన్ ఏంటంటే శిశు సంరక్షణ, ప్రైమరీ విద్య రెండిటి పట్ల సమాజము పూర్తి బాధ్యత స్వీకరించాలని సూచనలు చేసింది. అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ శిశు రక్షణ విద్యా కార్యక్రమాలు సమన్వయంగా పనిచేయాలి. ఈ విద్యా విధానం బడుగు వర్గాలకు ప్రత్యేకంగా విస్తరింపచేయాలి. అవసరమగు చోట అంగన్వాడీలు ప్రారంభించాలని సూచనలు చేసిందనమాట. ఇక ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. ప్రాథమిక విద్య, ఈ ప్రాథమిక విద్యకు సంబంధించి పూర్వ ప్రాథమిక స్థాయి జాతీయ విద్యా విధానం ఏం తెలియజేసిందో తెలుసుకుందాం. 14 సంవత్సరముల లోపలి బాలబాలికలందరూ పాఠశాలలో నమోదు కావాలి. 5 సంవత్సరాలు పాఠశాలలో చదివి ప్రాథమిక స్థాయిని పూర్తి చేయాలి. 1990 సంవత్సరం లోపల 11 సంవత్సరాల వయసులోని పిల్లలు ఉచిత నిర్బంధ విద్య ద్వారా 5 సంవత్సరాలు విద్య పూర్తి చేయాలి. 1995 నాటికి 14 సంవత్సరాల వయసులోని పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యని ఏర్పాటు చేయాలి. అలాగే గిరిజన వాడల్లో ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయాలి. అలాగే ప్రాథమిక విద్యలో 14 వయసులోని వారందరి నమోదుకి విద్యలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే అనియత విద్యా కేంద్రాలు ప్రారంభించాలి. నియత, అనియత విద్యా కేంద్రాల్లో విద్యా ప్రమాణాలు సమాన స్థాయిలో ఉండేటట్లు చూడాలని, శిశు కేంద్రీకృత మరియు కృత్య ప్రాతిపదికపై అభ్యసన కొనసాగాలి అని చెప్పి, అలాగే విద్యలో వడపోత విధానం ఉండరాదు అని చెప్పి, అలాగే దండనతో కూడినటువంటి క్రమశిక్షణ ఉండరాదని, పిల్లల అనుకూలత గుర్తించి బడి పనిచేయు కాలము రోజులు నిర్ణయించబడాలి అని ఈ ప్రాథమిక విద్యకు సంబంధించి కొన్ని సూచనలు చేసిందనమాట. పాఠశాలకు అనువగు భౌతిక వనరులు దేశమంతటా సమకూర్చి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల ప్రక్రియ కార్యక్రమాలు అమలు చేయాలి. అలాగే భవన వసతులు కల్పించడానికి ఎన్ఆర్ఈపి అలాగే ఆర్ఐఈజీపీ నిధులను ఉపయోగించవచ్చు అని చెప్పి సూచనలు ప్రాథమిక విద్యకు సంబంధించి పూర్వ ప్రాథమిక స్థాయి జాతీయ విద్యా విధానం కొన్ని సూచనలని తెలియచేసింది. ఇక సెకండరీ విద్యా విధానం గురించి తెలుసుకుందాం. విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రం పరిచయంతో పాటు భారతీయ సమగ్ర దృష్టి పౌరసత్వ హక్కులు, బాధ్యతలు, అవగాహనకి అనువగు విధానాన్ని రూపొందించాలని తెలియజేసింది. అలాగే సంస్కృతి అవగాహన, పరిరక్షణ, పోషణ, శారీరక ఆరోగ్యము పాఠ్య ప్రణాళికలో భాగాలుగా చేర్చాలి. ఆర్థిక పురోగమనానికి అనుకూలించు వృత్తి విద్యా బోధనకు స్థానం బోధనలో కల్పించాలి. ఉన్నత పాఠశాలల సంఖ్య విస్తృతపరచాలి. విద్యను ఒక పెట్టుబడిగా పరిగణించాలి. సాంఘిక న్యాయము, సమాన అవకాశముల దృష్ట్యా గ్రామీణ ప్రాంతముల్లో నివసించే ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు ప్రమాణ సహిత విద్యను అందించు నవోదయ పాఠశాలలు కూడా ప్రారంభించాలని, హయ్యర్ సెకండరీ పాఠశాలల విద్యార్థులకు 1990 నాటికి 10% మందికి, 1995 నాటికి 25% మందికి వృత్తి విద్యా కోర్సులు చదువు అవకాశములు కల్పించాలని చెప్పి తెలియజేసింది.
రాష్ట్రముల స్థాయి ఉన్నత విద్యా మండళ్ళు స్థాపించాలి. అలాగే పాఠశాల విద్యలో కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించబడాలి. ఉన్న సెకండరీ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగడానికి కొన్ని కార్యక్రమాలు రూపొందించాలని తెలియజేసింది. ఇక ఉన్నత విద్య కళాశాలలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్న సదుపాయాలను బలపరచడం, విస్తరించడం, కొన్ని కళాశాలలను స్వయం ప్రతిపత్తి గల కళాశాలలుగా రూపొందించాలి. ఇప్పుడున్న బోధనా విషయాల్ని పునః వ్యవస్థీకరించాలి. అధ్యాపకులకు బోధనా శిక్షణ ఇవ్వాలి. పరిశోధన కార్యక్రమాలు బలపరచడం చేయాలి. విద్యార్థుల శక్తి సామర్థ్యాల్లో పెంపుదల ప్రక్రియ ఉండాలి. ఉన్నత విద్యా విషయంలో రాష్ట్ర కేంద్రముల మధ్య మంచి సమన్వయత ఉండాలి. వివిధ రాష్ట్రాలు విశ్వవిద్యాలయాల మధ్య విద్యార్థుల మార్పిడి కదలికలకు అవకాశాలు కల్పించాలి. సార్వత్రిక విశ్వవిద్యాలయాలు స్థాపన, అలాగే దూరపు విద్యా సదుపాయాలు కల్పించాలి. ఉద్యోగాలకు డిగ్రీలకు ఉన్న సంబంధాన్ని విడదీయాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ విశ్వవిద్యాలయాల స్థాపన జరపాలి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని కూడా స్థాపించాలి. ఇక పరీక్షా విధానంలో కూడా కొన్ని మార్పులు సూచించడం జరిగింది. పాఠశాల పరీక్షా విధానములను ఎన్సీఆర్టీ మరి విశ్వవిద్యాలయాల స్థాయి పరీక్షా విధానమును యూజీసీ నిర్ణయిస్తాయట. పాఠశాల పరీక్షా విధానాన్నేమో ఎన్సీఆర్టీ నిర్ణయిస్తుంది. విశ్వవిద్యాలయాల స్థాయి పరీక్షా విధానాన్ని యూజీసీ నిర్ణయిస్తాయట. పరీక్షల పునః సమీక్షలో ముఖ్య లక్ష్యాలుగా చూసినట్లయితే అవి విద్యా విధానంలో ఒక తప్పనిసరి అంతర్భాగం పరీక్షలు అనేవి. అయితే పరీక్షలు విద్యలో ప్రమాణాలు పెంచగలగాలి. అవి విద్యార్థి ప్రగతిని మూల్యాంకనం చేయట్లో ప్రామాణికమైన నమ్మదగ్గ కొలత పద్ధతులుగా ఉండాలి. వాటిలో వ్యక్తినిష్టతకు తావుండరాదు. ధారణ శక్తికి అంత ప్రాధాన్యత ఉండరాదు. మూల్యాంకనం అన్నది సంవత్సర అంత్యముల్లో గాక బోధనతో పాటు నిరంతరం జరగాలి. మూల్యాంకన ఫలితాలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకి వినియోగపడాలి. సెకండరీ స్థాయి నుంచే సెమిస్టర్ విధానం అమలు చేయాలి. మార్కుల స్థానంలో గ్రేడులను ఉపయోగించాలి. బహిర్గత పరీక్షలకున్న ప్రాధాన్యత తగ్గించి విద్యాలయాల్లో జరుగు నిరీక్షలకు సామాన్య ప్రాధాన్యతనివ్వాలి. దీనికి అనుగుగా బోధనా పద్ధతుల్లో మార్పులు రావాలి. ఇక ఉపాధ్యాయులు వారికి ఇవ్వాల్సినటువంటి శిక్షణ ఎలాగో చూద్దాం. ఉపాధ్యాయుల నియామకాలలో ప్రతిభకు విలువ ఇవ్వాలి. ఉపాధ్యాయ శిక్షణ కూడా పునః వ్యవస్థీకరించారు. అది ఎలా అంటే 1 సంవత్సరానికి బదులుగా 2 ఏళ్ళు చేశారు. ఉపాధ్యాయ శిక్షణ ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకి ఈ విధంగా నిర్ణయించబడింది. గతంలో ఉన్న స్థానంలోనే స్థాపించడం జరిగింది. సంఘంలో ఉపాధ్యాయుని గౌరవమైన స్థానం ఉండాలని తెలియజేసింది. ఇక ఇతర సూచనలు చూస్తే స్త్రీ విద్య, వయోజన విద్య, దళితుల గిరిజన విద్యార్థుల ప్రత్యేక సదుపాయాలు, ఇక ఆచరణ కార్యక్రమాలు చూసినట్లయితే పార్లమెంట్ ఆమోదం పొందిన ఆచరణాత్మక కార్యక్రమంలో కొన్ని కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అమలు చేయబడినటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే 11 సంవత్సరములలోని పిల్లలందరికీ కూడా 1990 లోపల ప్రాథమిక విద్యను అందించాలని, కానీ మన దేశంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో హాజరు కానీ 75% మంది పిల్లలు ఉన్నారు. ఈ ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల ప్రక్రియని అమలు చేసింది. అయితే నల్లబల్ల ప్రక్రియ కింద ప్రతి ప్రాథమిక పాఠశాలకు అమర్చవలసినటువంటి కనీస భౌతిక వసతులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. అన్ని వాతావరణాలను తట్టుకోగల 2 తరగతి గదులు ఉండాలి. అవసరమైనన్ని నల్లబల్లలు ఉండాలి. దేశ పటాలు ఉండాలి. బోర్డులు ఉండాలి. బొమ్మలు ఉండాలి. ఇతర అభ్యసన సామాగ్రి ఉండాలి. సైన్స్ కిట్, రేడియో, టేప్ రికార్డర్, లైబ్రరీ పుస్తకాలు, బడిగంట, అలాగే ప్రతి పాఠశాలకు కనీసం 2 ఉపాధ్యాయులనైనా నియమించాలి. ఇక ఉపాధ్యాయులకు వసతులు, ఉపాధ్యాయునికి వేతనము, అతని విద్యా యోగ్యతలు, బాధ్యతలు, సమాజంలో అతని స్థానం గుర్తించి నిర్ణయించబడాలి. విద్యార్హతల ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతికి అవకాశం కల్పించబడాలి. ఏ మేనేజ్మెంట్ పాఠశాలలో పనిచేసినా పదవీ విరమణ వయసు కానీ పెన్షన్ సదుపాయాలు కానీ అన్నింటా కూడా ఒకే విధంగా ఉండాలి. గృహ వసతి, దీర్ఘకాలపు సెలవులు,
పిల్లలకు శిశురక్షణ సంస్థలు బదిలీల విషయంలో కొన్ని నియమాలు పాటింపు అమలు చేయాలి. పై సూచనలు చాలా వరకు అమలవుతూ ఉన్నాయి. అయితే మార్గదర్శక పాఠశాలలు లేదా నవోదయ పాఠశాల విషయానికి వస్తే, నవోదయ పాఠశాలల స్థాపనలో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, భారతదేశ సమైక్యతను విశిష్టమైన విద్యా కార్యక్రమాల ద్వారా సాధించటమే నవోదయ పాఠశాల స్థాపనలో ముఖ్య ఉద్దేశం. సమాజంలో ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రతిభావంతులు ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉండి ఆర్థిక వనరులు లేక ప్రామాణికమైన విద్య అభ్యసించలేకపోతున్న బాలబాలికలకి సంపూర్ణ గుణాత్మకమైన విద్యను వారి అందుబాటులోనికి తీసుకురావాలి. ఈ పాఠశాలలు ఉత్తమ శ్రేణి ప్రమాణాలతో పనిచేస్తాయి. జిల్లాల స్థాయిలో ఇతర పాఠశాలలకి ప్రేరణ కలిగిస్తాయి. ఈ పథకం కింద అన్ని రాష్ట్రాల్లోనూ మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ నవోదయ పాఠశాలలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 నవోదయ పాఠశాలలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పాఠశాలలు ఢిల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంస్థ గుర్తింపుతోటి పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి పాఠశాలకు అనుబంధంగా విద్యార్థి వసతి గృహాలుంటాయి. బాలురకు బాలికలకు వేరువేరు వసతి గృహాలుంటాయి. అందరు విద్యార్థులు వసతి గృహాల్లోనే నివసించాలి. పుస్తకములు తదితర అభ్యసన సామాగ్రినంతా విద్యార్థులకు ఉచితంగా సరఫరా చేస్తారు. 6వ తరగతిలో విద్యార్థుల ప్రవేశము 5వ తరగతిలో కృతార్థులైన వారు అంటే ఉత్తీర్ణులైన వారు ప్రవేశానికి అర్హులన్నమాట. ప్రవేశ పరీక్షలు ఉంటాయి. అయితే విద్యార్థుల మానసిక సామర్థ్యము, అంకగణితము, భాష వాటి మీద పరీక్షలు అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళని పరీక్షించడం జరుగుతుంది. విద్యార్థుల మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు స్వీకరించబడతాయి. గ్రామీణ ప్రాంతాలకు 75%, ఇతరులకు 25% సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్ కులాలు, తెగల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కూడా ఉంటాయి. 6, 7 తరగతుల్లో మాతృభాష ద్వారానే బోధన జరగాలి. 8 నుంచి 10 వరకు ఇంగ్లీష్ లేదా హిందీ మాధ్యమాల్లో బోధన జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ ఆరంభ దశలోనే ఉంది కాబట్టి ఆశించిన లక్ష్యాలు సాధించింది అని చెప్పలేమని తెలియజేశారు. ఇది ఒక ప్రయోగాత్మక ప్రక్రియ కాబట్టి దీనిలో ఉన్న కొన్ని లోపాలు సరిదిద్దిన మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ పునః వ్యవస్థీకరణ చూసినట్లయితే, నూతన విద్య ఆచరణ కార్యక్రమం కింద అమలు చేయబడిన మరొక కార్యక్రమం. దీని క్రింద ఇంతవరకు ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణకు టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్సులు అనేవి ఉండేవి. అవి 1 సంవత్సరం కోర్సులే. ఇప్పుడు వాటి స్థానంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలు ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ తరగతులు నడుపుతూ ఉన్నాయి. అయితే ఈ కోర్సులు ఇప్పుడు 1 సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలు చేశారు. డైట్ చేపట్టేటువంటి కొన్ని ఇతర కార్యక్రమాలు చూసినట్లయితే, ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. అనియత వయోజక విద్య కేంద్రాల్లో పనిచేయు బోధకులకు, పర్యవేక్షకులకు ఇండక్షన్ కోర్సులు, లెక్చర్లు నిర్వహించాలి. ప్రాథమిక విద్యతో సంబంధం ఉన్న సమాజ మండలి నాయకులకు, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలకు ఓరియంటేషన్ మరియు పునశ్చరణ తరగతుల కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రాథమిక విద్యలో సంస్థాగత ప్రణాళికలు మరియు సూక్ష్మస్థాయి ప్రణాళికలు తయారు చేయట్లో విద్యాశాఖ అధికారులకు శిక్షణ లేదా పునః శిక్షణ తరగతుల్ని నడపాలి. స్కూల్ కాంప్లెక్స్లకు విద్యా విషయక సలహాలు అందించాలి. విద్యా విషయంగా ప్రయోగాత్మక పరిశోధనల్ని నిర్వహించాలి. జిల్లాలోని సాధారణ ప్రాథమికోన్నత పాఠశాలలకు అనియత మరియు వయోజన విద్యా కేంద్రాలకు మూల్యాంకన కేంద్రంగా పనిచేయటం, ఉపాధ్యాయులకు అభ్యసన కేంద్రంగాను మరియు కేంద్రంలోని వనరులు ఉపాధ్యాయులు ఉపయోగించుకున్న వీలు కలిగించటం, జిల్లా విద్యా బోర్డునకు విద్యా విషయకముగా సలహాలు ఇవ్వటం, డైట్స్లో పనిచేయు అధ్యాపకులు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండాలి. వారి విద్యార్హతలకు తగినట్లు బోధన కళాశాలలో పనిచేయు అధ్యాపకులకు దాదాపు సమానమైనటువంటి జీతాలు ఉంటాయి. ఈ సంస్థల్లో కంప్యూటర్ అధ్యయనంతో పాటు టీవీ, వీసీఆర్,
ఇంకా కొన్నిటిని ఉపయోగించే పద్ధతులను కూడా నేర్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఒక జిల్లా విద్యా శిక్షణా సంస్థ పనిచేయడం జరుగుతుంది. అయితే చర్చా కార్యక్రమం కింద తీసుకున్నటువంటి కొన్ని ఇతర కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. ప్రాథమిక స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలు నిర్ణయించడం, వృత్తి విద్యపై జాయింట్ కౌన్సిల్ నియామకం, వృత్తి విద్యా కోర్సులకు పాఠ్య ప్రణాళికల తయారీ, అప్రెంటిస్ యాక్ట్ 1980లో మార్పు, భోపాల్లో ఒక కేంద్రీయ వృత్తి విద్యా కేంద్రం ప్రారంభించటం, ప్రాథమిక పాఠశాలలకు టీవీలు, క్యాసెట్లు సరఫరా, పరిసరాల విద్యా బోధనకు అవకాశాలు, చర్యలు, అలాగే విజ్ఞాన శాస్త్ర బోధనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు. 1986 భారతదేశ జాతీయ విద్యా విధానంలో గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలు. ఇది ఒక జాతీయ విద్యా విధానం. డిగ్రీలకు ఉద్యోగాలకు సంబంధం లేదు. అన్ని స్థాయిల విద్యని ఇక్కడ చర్చించారు. విద్య నిర్వహణ పూర్తిగా వికేంద్రీకృతమైంది. జాతీయ మూల్యాంకన విధానం రూపొందింది. నల్లబల్ల ప్రక్రియ, సహాయ పాఠశాల స్థాపన, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ శిక్షణ, పునః వ్యవస్థీకరణ లాంటి కార్యక్రమాలు అమలయ్యాయి. విద్యకు వనరులు సమకూర్చడం జరుగుతున్నది. కళాశాల స్థాయిలో వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక పరిమితుల విషయానికి వస్తే పబ్లిక్ పాఠశాలల విషయం చర్చించబడలేదు. మైనారిటీ విద్యాలయాలపై అదుపు లేదు. సలహా సంస్థలు పెంచినంత మాత్రాన విద్యా ప్రమాణాలు పెరిగిపోవు. సమాజం నుంచి సహాయం అధికంగా ఆశించడం జరుగుతుంది. బేసిక్ విద్యా విధానం గురించి ఆలోచించనే లేదు. ప్రక్క పాఠశాల సహాయ భావన, అలాగే స్కూల్ కాంప్లెక్స్ లాంటి కొఠారీ కమిషన్ భావనలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇవన్నీ కూడా పరిమితుల కిందకు వస్తాయి. ఇక 1992 జాతీయ విద్యా విధానం లేదా 1986 జాతీయ విద్యా విధానానికి చేసినటువంటి మార్పులు. సవరించబడిన జాతీయ విద్యా విధానం 1992లో 10+2+3 విద్యా స్వరూపాన్ని దేశవ్యాప్తంగా ఆమోదించారు. కాబట్టి 5 సంవత్సరాల ప్రాథమిక విద్య, 3 సంవత్సరాల ఉన్నత ప్రాథమిక విద్య, 2 సంవత్సరాల హై స్కూల్ విద్య ఉండేటట్లుగా చర్యలు తీసుకోబడతాయి. దేశవ్యాప్తంగా +2 స్థాయిని పాఠశాల విద్యలో అంతర్భాగంగా చేయడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎస్సీలకి విస్తృత విద్యా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రాథమిక పాఠశాల ఏర్పాటులో గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు గాను జవహర్ రోజ్గార్ యోజన వనరుల్ని ఉపయోగిస్తారు. 15 నుంచి 35 సంవత్సరాల వయస్కుల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యతని నిర్మూలించడానికి సామూహిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తారు. పేదరిక నిర్మూలన, జాతీయ సమగ్రత, చిన్న కుటుంబ ప్రమాణాన్ని పాటించడం వంటి జాతీయ లక్ష్యాలతో ఎన్ఎల్ఎం కార్యక్రమాలని అనుసంధానించడం జరుగుతుంది. నూతన అక్షరాస్యులకు సమగ్ర అక్షరాస్యతానంతర కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రతి స్కూల్కి 3 గదులు, 3 టీచర్లు ఉండే విధంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పరిధిని విస్తరిస్తారు. అనియత విద్యా పథకాన్ని మరింతగా బలపరచడం, విస్తృతం చేయడం జరుగుతుంది. 2000 సంవత్సరం లోపు 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడానికి చర్యలు తీసుకోబడతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ సెకండరీ స్కూళ్ళల్లో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాం ప్రవేశపెడతారు. హయ్యర్ సెకండరీలో 1995 నాటికి 10% మంది, 2000 నాటికి 25% మంది వృత్తి విద్యలు చేపట్టేటట్టుగా చర్యలు తీసుకుంటారు. ఓపెన్ లెర్నింగ్ సౌకర్యాలు పెంపొందించడానికి ఇగ్నోను జాతీయ సార్వత్రిక పాఠశాలని పటిష్టపరుస్తారు. డిగ్రీలని డీలింగ్ చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ ఉద్యోగాలకు అభ్యర్థుల అర్హతలు నిర్ణయించడానికి జాతీయ మూల్యాంకన సంస్థని ఏర్పాటు చేస్తారు. జనాభాను తగ్గించే దానిలో భాగంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయి పాఠ్య ప్రణాళికలో జనాభా విద్యని అంతర్భాగం చేస్తారు. విద్యా విధానంలో వ్యాయామ విద్య అంతర్భాగంగా ఉంది. విద్యార్థిని మూల్యాంకనం చేసేటప్పుడు వ్యాయామ విద్యను కూడా పరిగణిస్తారు. అన్ని పాఠశాలల్లో యోగా విద్యని ప్రారంభిస్తారు. తదనుగుణంగా టీచర్లని తయారు చేస్తారు. జాతీయ పరీక్షా సంస్కరణల స్వరూపాన్ని తయారు చేస్తారు. జాతీయ ఆదాయంలో విద్యకు కేటాయింపును 6% పెంచుతారు. సంస్కృతం వంటి సాంప్రదాయ భాషల అధ్యయనాన్ని పెంపొందిస్తారు.
ఉపాధి లేదా స్వయం ఉపాధికి ఉపయోగపడే వృత్తి నైపుణ్యాల శిక్షణా కార్యక్రమాలకి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. సవరించిన కార్యాచరణ పథకం POA 1992 యొక్క ముఖ్య అంశాలు తెలుసుకుందాం. కేంద్ర మాధ్య మిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో చర్చించి ఈ కార్యక్రమం అమలు కావడానికి ప్రణాళికల్ని రూపొందించాలి. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే స్థాపించి రాష్ట్ర విద్యా బాధ్యతలను అప్పగించాలి. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో జిల్లా విద్యా బోర్డును ఏర్పాటు చేసి దానికి ఒక ముఖ్య విద్యాధికారిని కూడా నియమించాలి. జిల్లాలోని 12+2 వరకు ఉన్న విద్యా విధానాన్ని జిల్లా విద్యా బోర్డుకి అప్పగించాలి. రెవెన్యూ, గ్రామం ఆధారంగా విద్యా కమిటీలని ఏర్పాటు చేసి వాటికి సూక్ష్మ ప్రణాళిక బాధ్యత అప్పగించాలి. స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమ అమల్లో వారిని భాగస్వామ్యుల్ని చేయాలి. ఇక ముఖ్య సూచనలుగా చూసినట్లయితే 1992లో సవరించిన జాతీయ విద్యా విధానానికి 1986కు అనుగుణంగా 1992 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సవరించిన కార్యాచరణ పథకాన్ని రూపొందించింది. దాని యొక్క ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం. 2000 సంవత్సరం నాటికి సమీకృత శిశు వికాస సేవలను సార్వత్రికం చేయబడ్డాయి. 2000 సంవత్సరం నాటికి 7 లక్షల అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ECCE కార్యక్రమాల అమల్లో సముదాయ తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని తీసుకుంటారు. పాఠశాలలు లేని ప్రాంతాల్లో స్వచ్ఛంద పాఠశాల విధానాన్ని ప్రత్యామ్నాయంగా ప్రయత్నిస్తారు. అనియత విద్యలో పనిచేసే సిబ్బంది శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అనియత విద్యా కేంద్రాల స్థాపనలో, పర్యవేక్షణలో సముదాయాన్ని నిమగ్నం చేస్తారు. విద్యార్థులు ఎక్కువగా ఉంటే ప్రాథమిక పాఠశాలల్లో 3 ఉపాధ్యాయులు, 3 రూములు ఉండేటట్లు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ని విస్తరిస్తారు. 2000 సంవత్సరానికి అర్హత ఉన్న పాఠశాలలన్నింటికీ ఈ సౌకర్యాలను కల్పిస్తారు. అలాగే ఈ పథకాన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు వర్తిస్తారు. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులుగా నియమించే వారిలో 50% స్త్రీలే ఉంటారు. అలాగే స్థానిక పరిస్థితులకు సరిపడేలా కనీస అభ్యాస స్థాయిలను సవరిస్తారు. సెకండరీ స్థాయి వరకు జాతీయ పాఠ్య ప్రణాళిక స్వరూపం అమలుపరచబడింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు 10 అంటే 5+3+2+2 10+2 విద్యా స్వరూపాన్ని అనుసరించేటట్లు చేస్తారు. ప్రతి సంవత్సరం 50 నవోదయ స్కూళ్ళు ఏర్పాటు చేస్తారు. లైంగిక వివక్షతను తొలగించే విధంగా పాఠ్య ప్రణాళికని రూపొందిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలని ప్రారంభించడంలో SC ఆవాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. జాతీయ అక్షరాస్యత కార్యక్రమంలో టోటల్ లిటరసీ క్యాంపెయిన్ ముఖ్యమైన విధానంగా కొనసాగుతుంది. అక్షరాస్యత అనంతర కార్యక్రమాలని ట్రిజం, డ్వాక్రా వంటి పథకాలతోటి అనుసంధానిస్తారు. వృత్తి విద్యని సక్రమంగా అమలుపరచడానికి పరిశ్రమలు, వ్యవసాయం, వైద్య, ఆరోగ్య రంగాల్లోని సంస్థలతో, ప్రభుత్వ శాఖలతో బంధనాన్ని నెలకొల్పుతారు. స్వయం ప్రతిపత్తి కళాశాలల సంఖ్య పెంచబడుతుంది. ఉపాధి, స్వయం ఉపాధికి ఉపయోగపడే విధంగా సార్వత్రిక విద్యని రూపొందిస్తారు. ఉద్యోగాలకు, డిగ్రీలకు బంధనాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో లేబర్ మార్కెట్ సర్వే అందించే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ మూల్యాంకన సంస్థ ఉద్యోగాలను గుర్తించి వాటికి సంబంధించిన అర్హతల పరీక్షల నమూనాల్ని తయారు చేస్తుంది. వికేంద్రీకరణ పద్ధతిలో పనిచేసేలా చేసి AICTE తన చట్టబద్ధమైన పాత్రని సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తారు. అన్ని విద్యాస్థాయిల్లో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలని చేపడతారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ అనేటువంటి పథకాన్ని విస్తరిస్తారు. అన్ని విద్యాస్థాయిల్లో ఆశించిన సాధనా స్థాయిల్ని పరీక్షించే విధంగా పరీక్షల్ని సంస్కరిస్తారు. OBB, MLL కార్యక్రమం అమల్లో టీచర్లకు డైట్లు, IASCలు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. NCTE చట్టబద్ధమైన సంస్థలుగా పనిచేస్తుంది. ప్రాథమిక విద్య, ECCE అనియత విద్యా కార్యక్రమం, వయోజన విద్య, వికలాంగుల విద్యా కార్యక్రమాలు సక్రమంగా అమలుపరచడానికి క్రింది స్థాయిలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని పెంచుతారు. టోటల్గా మొదటి అధ్యాయంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో ఒక్కసారి రీకాల్ చేసుకుందాం.
విద్య చరిత్ర అధ్యయనం ఉపాధ్యాయులకు అవసరమని బ్రొబేచర్ తెలియజేశారు. వేద అధ్యయనం ప్రధాన విద్యాభ్యాస కృత్యంగా గల ప్రాచీన విద్యని వేద విద్య అని చెప్పి అంటారు. వేదం అంటే జ్ఞానం పొందటం, మరొక అర్థంలో పవిత్ర గ్రంథం అని అర్థము. వేద విద్య అంతిమ గమ్యం ముక్తి లేదా మోక్షం. ముక్తి మార్గమే ఆత్మ సాక్షాత్కారము. ముక్తి పొందుటకు ఇహలోకంలో మానవుల్లో నైతికాభివృద్ధి, శీల నిర్మాణము, సమగ్రాభివృద్ధి వల్లనే సాధ్యమవుతుంది. వేద విద్యలో విద్యార్థి జీవితమును బ్రహ్మచర్యాశ్రమంతో పోల్చవచ్చు. వేద విద్య ప్రవేశ ఉత్సవము ఉపనయనము. వేద విద్య ముగింపు ఉత్సవం సమవర్తనము. విద్యార్హత శూద్రులకి లేదు. తొలి వేద కాలంలో అందరికీ విద్యార్హత ఉండేది. ఉపనయనంలో కూడా వర్ణ వివక్షత అనేది ఉండేది. బ్రాహ్మణ బాలుడికి 8వ ఏట, క్షత్రియునికి 10వ ఏట, వైశ్యునికి 12వ ఏట ఈ ఉపనయన కార్యక్రమం అనేది జరిపేవారు. బ్రాహ్మణ బాలుడి విద్యార్థి జీవితం 10 సంవత్సరాలు కొనసాగేది. క్షత్రియ బాలుడి విద్యార్థి జీవితం 8 సంవత్సరాలు కొనసాగేది. వైశ్య బాలుడి విద్యార్థి జీవితం 6 సంవత్సరాలు కొనసాగేది. తొలి వేదకాలం నాటి పండిత స్త్రీలుగా చూసినట్లయితే గార్గి, మైత్రేయి. స్మృతి యుగం నుండి స్త్రీకి ఉపనయనం అర్హత కోల్పోయి విద్య నిషేధించబడింది. నెక్స్ట్, వేద విద్య బోధనా పద్ధతి. వైయక్తిక బోధనా పద్ధతి, వాచిక పద్ధతి, మౌఖిక పద్ధతి ద్వారా బోధన జరిగేది. సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరించుకునే దశ నిధిధ్యాసన. నేటికి కొన్ని సామాజిక వర్గాలు విద్యకు దూరం కావడానికి ప్రాచీన వేద విద్యా కాలంలో వర్ణ వివక్షతే కారణం. బుద్ధుడు జంతు బలుల్ని వ్యతిరేకించాడు. బుద్ధుని బోధనలు సామాజిక మూలాల నుండి ప్రారంభమై సమాజ మార్పు దిశని నిర్దేశించాయి. కాబట్టి బౌద్ధ విద్యా వ్యవస్థ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. వైదిక వ్యవస్థలోని వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సామాజిక వ్యవస్థే బుద్ధుని వ్యవస్థ. వైదికుల ఆత్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సర్వం అనాత్మ అని చెప్పి బుద్ధుడు అన్నాడు. బౌద్ధ విద్య నైతిక సామాజిక విద్య. బౌద్ధ విద్యాలయాల ప్రవేశ ఉత్సవాలుగా చూసినట్లయితే ప్రాథమిక ఉత్సవాన్ని పబ్బజా అని 8 సంవత్సరాల వయసులో నిర్వహిస్తారు. ఉన్నత విద్యని ఉపసంపద అని 20 సంవత్సరాల వయసులో నిర్వహిస్తారు. భారతీయ విద్యా చరిత్రలో విద్యకు వ్యవస్థ రూపం ఇచ్చింది ప్రప్రథమంగా బౌద్ధ విద్యా విధానం అని చెప్పవచ్చు. భారతీయ విద్యా చరిత్రలో తొలి పాఠశాల, తొలి విశ్వవిద్యాలయం ప్రారంభించింది బౌద్ధులు. మొట్టమొదటిసారిగా మన విద్యా విధానంలో ఆచరణాత్మక పద్ధతి ద్వారానే బోధన చేసిన వ్యవస్థ బౌద్ధ విద్యా విధానము. ప్రజల భాష పాళీ. పాళీలో విద్యాబోధన బౌద్ధుల ప్రత్యేకత. గురువులను మానిటోరియల్ పద్ధతిలో ఎన్నుకునేవారు. బౌద్ధులది సామూహిక విద్యా విధానం. భారతదేశంలో మొట్టమొదటి ఇస్లాం విద్యాలయం మహమ్మద్ గోరీ స్థాపించిన ఆజ్మీర్లోని విద్యాలయం. అల్లావుద్దీన్ ఖిల్జీ విద్యాదానాల్ని, ఇనాముల్ని నిలిపివేశాడు. భారతీయ చరిత్రలో విద్యార్థులకు మొట్టమొదటిసారిగా ఉపకార వేతనాలు ఇచ్చింది ఫిరోజ్ షా. వేద విద్య అనేది వైదిక విద్య, బౌద్ధ విద్య అనేది నైతిక సామాజిక విద్య అయితే ఇస్లాం విద్య అనేది మత విద్య. భారతదేశంలోని మొట్టమొదటి విద్యా సంస్కరణ 25వ రాజ నిబంధనను ప్రతిపాదించింది అక్బర్ అని బేనీ ప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు. సంస్కృత గ్రంథాలు జహంగీర్, షాజహాన్ల కాలంలో పారసీకంలోకి తర్జుమా చేశారు. తద్వారా భారత కీర్తి పాశ్చాత్య దేశాలకి వ్యాపించింది. ఇస్లాం విద్య ప్రవేశ ఉత్సవం 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు నిర్వహించేవారు. బాలురకు బిస్మిల్లా, బాలికలకు జార్ఫీ, ఫానీ అనేవారు. ఇస్లాం బోధన పద్ధతి మౌఖిక పద్ధతి. బోధన భాష పారసీకం, అరబిక్, తర్వాత ఉర్దూ. స్త్రీ విద్యని ఇస్లాం సూత్రరీత్యా నిరాకరించింది. ఇస్లాం విద్య మిశ్రమ సంస్కృతికి తార్కాణాలుగా చెప్పవచ్చు. అరబిక్, హిందీల సమ్మేళనమే ఉర్దూ భాష. మసీద్, గుడి సమ్మేళనమే దర్గా. భారతీయ అరబ్బీ సంగీతాల కవ్వాలి, గజల్స్, షెహనాయి వాయిద్యం. 2 వంటకాల ఉనికి వల్ల వచ్చిందే బిర్యానీ వంటకం. భారతదేశంలోని మొదటి ఆధునిక కళాశాల ఫ్రాన్సిస్ జేవియర్ బొంబాయిలో 1575లో స్థాపించిన సెయింట్ ఆన్స్ కళాశాల. అలాగే
భారత్లో ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీస్ వారు ఎస్ఎన్ ముఖర్జీ గారు. డెన్మార్క్ దేశస్థుడైన జిగేల్ బాల్గ్ బైబిల్ని తమిళంలోకి అనువదించారు. భారతదేశంలో ట్రాంక్వీబాద్లో 1716 సంవత్సరంలో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలని జిగేల్ బాల్గ్ స్థాపించాడు. షుల్జ్ బైబిల్ను తెలుగులోకి అనువదించాడు. కలకత్తాలో 1718లో మదర్సాను, 1791లో బెనారస్ సంస్కృత పాఠశాలలు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. చార్లెస్ గ్రాంట్ రాసిన గ్రంథం అబ్జర్వేషన్స్. చార్లెస్ గ్రాంట్ను భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా గుర్తించవచ్చు. మెకాలే సిద్ధాంతం అధోముఖ వడపోత సిద్ధాంతం. వుడ్ తాకీదుని భారతీయ మాగ్నా కార్టా అని హెచ్ఆర్ జేమ్స్ అన్నాడు. భారత్లో సహాయ విరాళ విధానం వుడ్ తాకీద్ వల్లే సాధ్యమైందని తెలియజేశారు. తటస్థ మత విధానాన్ని వుడ్ తాకీద్ సూచించింది. హంటర్ కమిషన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు. ఇది 1882లోనిది. 1929 వరకు పాఠశాల విద్యా ప్రగతికి అడ్డు నిలుస్తున్న కారకాలు వృధా, స్తబ్దత అని హార్టాగ్ కమిటీ పేర్కొంది. సార్జెంట్ నివేదికని యుద్ధానంతరం విద్యా పథకం అని చెప్పి అంటారు. దీన్నే భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళికగా పేర్కొనవచ్చు. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పిన తొలి కమిటీ సార్జెంట్ కమిటీ. 1945 విద్యాశాఖ ఏర్పాటు, యూజీసీ అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏర్పాటు సార్జెంట్ కమిటీ సూచనల మేరకు జరిగాయి. బ్రిటిష్ విద్యా విధానం వల్ల విద్యా పరిపాలనా వ్యవస్థ, లౌకిక విద్యకు పునాదులు పడ్డాయి. బ్రిటిష్ విద్యా విధానం విభిన్న సామాజిక వర్గాల్లో విద్యా చైతన్యాన్ని మేల్కొల్పింది. ఆర్టికల్ 45 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యని అందించాలని తెలుపుతుంది. మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి ఏర్పాటైనటువంటి కమిటీ మొదలియార్ కమిషన్ 1952-53. మాధ్యమిక విద్యని 5+3+4+3 12 సంవత్సరాల విద్యగా పొడిగించిన కమిటీ మొదలియార్ కమిషన్. పరీక్షల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండాలని సూచించింది కూడా మొదలియార్ కమిషన్. మాధ్యమిక స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని మొదలియార్ కమిషన్ సూచించింది. ప్రత్యేక బాలిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని మొదలియార్ కమిషన్ తెలియజేసింది. మొదలియార్ కమిషన్ సూచనలు 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్ వన్, కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలని కొఠారి కమిషన్ సూచించింది. మాతృభాషలో బోధన త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. వయోజన అనిత విద్యను ప్రారంభించాలని ప్రతిపాదించింది కూడా కొఠారి కమిషనే. మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ప్రతిపాదించింది కూడా కొఠారి కమిషనే. హాజరు శాతాన్ని బట్టి ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. పాఠశాల విద్యలో గణితం, విజ్ఞాన శాస్త్రాల బోధన తప్పనిసరని ప్రతిపాదించింది కూడా కొఠారి కమిషనే. బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని కొఠారి కమిషన్ ప్రతిపాదించింది. ప్రాథమిక విద్య ఉపాధ్యాయులకు శిక్షణా కాలం 2 సంవత్సరాలని ప్రతిపాదించింది కూడా కొఠారి కమిషనే. మాధ్యమిక విద్య ఉపాధ్యాయులకు శిక్షణా కాలం 1 సంవత్సరం అని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. 1986 జాతీయ విద్యా విధానం నివేదికను ఆగస్టు 8, 1986 నాడు పార్లమెంటుకి సమర్పించింది. దీని చర్యా కార్యక్రమంను ఆగస్టు 23, 24 తేదీల్లో ఆమోదించారు. 1986 సంవత్సరంలో సవరించిన కార్యాచరణ పథకం 1992 విద్యా విధానాన్ని 10+2+3గా నిర్ణయించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.